వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను పటికను యూజ్ చేసి ఒక మంచి ఫేస్ ప్యాక్ ని చూపించబోతున్నానండి. మీ ఫేస్ పైన పింపుల్స్, యాక్నే, డార్క్ స్పాట్స్, డార్క్నెస్, డిస్కలరేషన్ ఉంటే, ఫైన్ లైన్స్, రింకిల్స్ ఉంటే, స్కిన్ లూజ్ గా ఉంటే, సన్ ట్యాన్ ఉంటే, సన్ బర్న్ ఉంటే, ఇలాంటి అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కోసం పటిక చాలా బాగా పనిచేస్తుందండి. చాలా తక్కువ ఖర్చులో మీరు మీ స్కిన్ కి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని చాలా బాగా తగ్గించుకోవచ్చండి. కేవలం 10 రూపాయలతో మీ స్కిన్ కి సంబంధించిన అన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చండి. ఈ వీడియోలో నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ ని చూపించబోతున్నానండి. ఈ ఫేస్ ప్యాక్ ని మీరు ట్రై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మీ స్కిన్ కి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయండి. మీ ఫేస్ పైన మంచి షైన్ ఇంకా గ్లో వస్తుంది. మీ స్కిన్ టైట్ అండ్ బ్రైట్ గా మారుతుంది. పటిక ఒక మంచి ఎక్స్ఫోలేటర్ గా పనిచేస్తుందండి. ఇది మీ స్కిన్ పైన ఉన్న అన్ని డెడ్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది. దీంతో స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫేస్ ప్యాక్ తర్వాత నేను ఒక మంచి నైట్ క్రీమ్ గురించి కూడా చెప్తానండి. ఇది మీ ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది. పటికతో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. కానీ ఈరోజు నేను కేవలము స్కిన్ కోసము పటికను ఎలా యూజ్ చేయాలో చెప్తానండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దీనిని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో హెల్త్ ఇంకా బ్యూటీకి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పటికతో ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. పటికతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయండి. దీని గురించి కూడా నేను చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా పటికతో ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మీ ఏజ్ ఏదైనా కానివ్వండి, 30+, 40+, 50+ ఏదైనా కానివ్వండి, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఈ రెమెడీని యూజ్ చేయవచ్చండి. మీ ఫేస్ పైన మొటిమలు, మచ్చలు ఉంటే, మీ స్కిన్ డార్క్గా ఉంటే, డిస్కలరేషన్ ఉంటే, ఫేస్ పైన ఫైన్ లైన్స్, రింకిల్స్ ఉంటే, ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫేస్ అనేది అందం కోల్పోతుందండి. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీని మీరు ట్రై చేస్తే ఈ రెమెడీ మీ స్కిన్కి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని చాలా వరకు తగ్గిస్తుందండి. ఈ ఫేస్ ప్యాక్ క్రమక్రమంగా మీ స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది. మీ ఫేస్ పైన మంచి షైన్ ఇంకా గ్లో వచ్చేలాగా చేస్తుంది. అలాగే స్కిన్ని బాగా టైట్గా కూడా చేస్తుందండి. ఈ ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేయడానికి మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పటిక అండి. దీనిని ఆలం అని కూడా అంటారు. ఈ ఫేస్ ప్యాక్ని తయారు చేయడానికి నేను ఇక్కడ కొంచెం పటికను తీసుకున్నానండి. పటిక దాదాపు అందరి ఇంట్లో అవైలబుల్లో ఉంటుందండి. ఇప్పుడు దీనిని బాగా క్రష్ చేసుకోవాలండి. ఎందుకంటే దీనిని మిక్సీలో మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి దీనిని మనము క్రష్ చేసుకోవాలి. పటిక మీ స్కిన్ని టైట్ చేస్తుంది. మీకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంటే ఇది ఓపెన్ పోర్స్ని ష్రింక్ చేస్తుంది. స్కిన్ని బ్రైట్ చేస్తుంది. మీ స్కిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ని ఇది రిమూవ్ చేస్తుంది. ఇది మీ స్కిన్ పైన మ్యాజిక్ చేస్తుంది. మీకున్న అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుందండి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం క్రష్ చేసుకున్న పటికని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ని జల్లించుకోవాలండి. మనకు మంచి ఫైన్ స్మూత్ పౌడర్ కావాలండి ఈ రెమెడీ కోసము. కాబట్టి దీనిని ఖచ్చితంగా జల్లించుకోవాలి, లేకుంటే స్కిన్పై ర్యాషెస్ వస్తాయి. కాబట్టి పౌడరు బాగా స్మూత్గా ఉండాలి. ఇది మీ స్కిన్ కలర్ని లైట్ చేస్తుంది. యాక్నీని ఫేడ్ అవుట్ చేస్తుంది. డార్క్ స్పాట్స్ ఉంటే దానిని కూడా తగ్గిస్తుందండి. మీ ఫేస్ పైన పింపుల్స్ యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా ఈ రెమెడీని ట్రై చేయొచ్చండి. కాకపోతే రబ్ చేయకూడదు అంతే. అలాగే ఇది స్కిన్ టెక్స్చర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మీ స్కిన్ రఫ్గా ఉంటే ఇది స్మూత్గా చేస్తుందండి. ఇలా జల్లించుకున్నాక మనకు ఒక ఫైన్ స్మూత్ పౌడర్ వస్తుందండి. దీనిని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెమెడీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్లో 1/2 చెంచా పటిక పౌడర్ని వేసుకోవాలండి. కొంచెం మాత్రమే యూజ్ చేయాలండి, ఎక్కువగా యూజ్ చేయకూడదు. పటిక వల్ల లాభాలు కూడా ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయండి. నేను రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కస్తూరి పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర కస్తూరి పసుపు లేకుంటే మీరు మామూలు పసుపుని యూజ్ చేసుకోండి. మీరు నార్మల్ పసుపును యూజ్ చేస్తున్నట్లయితే 1/2 టీ స్పూన్ మాత్రమే యూజ్ చేయండి, అంతకంటే ఎక్కువగా యూజ్ చేయొద్దండి. ఎందుకంటే ఇందులో కలర్ ఉంటుంది కాబట్టి దీనిని ఎక్కువగా యూజ్ చేస్తే మీ ఫేస్ ఎల్లోగా అయిపోతుంది. కస్తూరి పసుపులో ఎలాంటి కలర్ ఉండదండి. ఇది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి దీనిని మీరు ఫేస్ పై అప్లై చేసి కడిగేసినా కూడా మీ ఫేస్ పైన ఎలాంటి ఎల్లో కలర్ ఉండదు. కేవలము గ్లో మాత్రమే ఉంటుంది. పటిక ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని వీలైనంత వరకు న్యాచురల్గా ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు గ్లిజరిన్ యాడ్ చేయాలి. పటిక మన స్కిన్ని డ్రైగా చేస్తుంది కాబట్టి దీనిని బ్యాలెన్స్ చేయడానికి ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాలండి. దీంతో ఈ రెమెడీని యూజ్ చేయడం వలన మన స్కిన్ అనేది డ్రైగా అవ్వదండి. గ్లిజరిన్ మన స్కిన్కి మంచి స్మూత్నెస్ని ఇస్తుందండి. ఇది స్కిన్ని త్వరగా డ్రై అవ్వనివ్వదు.
నెక్స్ట్ ఇందులో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకుంటే దానికి బదులుగా మీరు బాదం ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. కోకోనట్ ఆయిల్ తప్పించి మిగతా ఏ ఆయిల్స్నైనా సరే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకోవాలి. హనీ మన స్కిన్ని సాఫ్ట్గా స్మూత్గా ఉంచుతుంది. ఇది స్కిన్లో మాయిశ్చరైజర్ని లాక్ చేస్తుంది. చివరగా ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అలోవెరా జెల్ని యాడ్ చేయాలండి. ఇది మీ స్కిన్ని కూల్ చేస్తుంది, మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందండి స్కిన్కి. అన్ని ఇంగ్రీడియంట్స్ని కరెక్ట్గా యాడ్ చేయాలండి. అప్పుడే ఈ రెమెడీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది ఇలా పల్చగానే ఉండాలి. ఇది థిక్గా అస్సలు ఉండకూడదండి. ఇది థిక్గా ఉంటే దీన్ని ఫేస్ పైన అప్లై చేయడము కష్టమవుతుంది. కాబట్టి ఇది మనకి ఇలా పల్చగానే ఉండాలండి. ఇలా జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే ఈ రెమెడీ మనకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. నెక్స్ట్ దీన్ని ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. రెమెడీని అప్లై చేయడానికి ముందుగా ఫేస్ని క్లీన్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పాలను యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పాలు లేకుంటే పెరుగుతోనైనా సరే మీరు ఫేస్ని క్లీన్ చేసుకోవచ్చండి. పాలు మన స్కిన్ని డీప్ క్లీన్ చేస్తాయి. పాలు మంచి క్లెన్జర్ లాగా పనిచేస్తాయండి. ఇది స్కిన్లో డ్రైనెస్ని తగ్గిస్తుంది, స్కిన్ని సాఫ్ట్గా చేస్తుంది. పాలు మన స్కిన్ పైన ఉన్న ఆయిల్, డర్ట్, ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తాయి. కాబట్టి ఫేస్ని ఖచ్చితంగా పాలతో క్లీన్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర క్లెన్జింగ్ మిల్క్ ఉంటే మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే పెరుగు ఉంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. డ్రై స్కిన్ని ఈ రెమెడీ మరింత డ్రైగా చేస్తుందండి, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ రెమెడీని ట్రై చేసిన తర్వాత ఫేస్కి ఏమి అప్లై చేయాలో చెప్తానండి. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కేర్ తీసుకోవాలండి. మిగతా స్కిన్లతో పోల్చుకుంటే డ్రై స్కిన్ చాలా త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి స్కిన్ కేర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ పాలతో ఫేస్ పైన మసాజ్ చేసుకోవాలండి. 3 మినిట్స్ పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. పాలు, పెరుగు వీటిని మనం తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంత మంచివో ఇవి స్కిన్కి కూడా అంతే బాగా పనిచేస్తాయండి. పాలతో క్లీన్ చేసుకున్నాక ఫేస్లో మంచి బ్రైట్నెస్ వస్తుందండి. నెక్స్ట్ రెమెడీని అప్లై చేసుకోవాలి. ఫేస్ ప్యాక్లో కాటన్ బాల్ని డిప్ చేసి ఫేస్ పైన అప్లై చేయాలి. ట్యాప్ చేస్తూ అప్లై చేయాలండి. దీనిని మసాజ్ అస్సలు చేయకూడదు. దీనిని వారంలో 2 సార్లు అప్లై చేసుకోవచ్చు. మీది ఆయిలీ స్కిన్ ఉంటే వారంలో 3 సార్లు కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనిని ఫేస్ పైన మసాజ్ చేయకూడదు. ఎందుకంటే దీనిని మీరు ఎంత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసినా ఇది కొంచెం బరకగానే ఉంటుంది. రబ్ చేస్తే మీ స్కిన్ పైన ర్యాషెస్ వస్తాయండి. మీ ఫేస్ పైన పింపుల్స్, యాక్నే ఉంటే మీకు ఫేస్ పైన మంట కలుగుతుంది. కాబట్టి దీన్ని ట్యాప్ లాగా అప్లై చేసి వదిలేయాలి. ఇది కంటికి అస్సలు తగలకూడదండి. ఈ జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి. కంట్లోకి వెళ్తే మంట పుడుతుంది. కాబట్టి దీన్ని కంటికి టచ్ అవ్వకుండా అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత 20 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలండి. 20 మినిట్స్ తర్వాత ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. మీరు ఎంతసేపు ఉంచినా ఈ ఫేస్ ప్యాక్ డ్రై అవ్వదండి. ఎందుకంటే ఇందులో గ్లిజరిన్ ఉంది కాబట్టి మీరు ఎంతసేపు ఉంచినా ఈ ఫేస్ ప్యాక్ డ్రై అవ్వదు. కాబట్టి 20 మినిట్స్ తర్వాత ఫేస్ని క్లీన్ చేసేసుకోవాలి. మీ ఏజ్ 20+ అయితే మీరు ఒక మంచి మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి. మీ ఏజ్ 30+, 40+ అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీని అప్లై చేయండి. నైట్ క్రీమ్ కోసము 1/2 టీ స్పూన్ అలోవెరా జెల్ని తీసుకోవాలండి. ఒక బౌల్లోకి 1/2 టీ స్పూన్ అలోవెరా జెల్ని తీసుకోండి. నెక్స్ట్ ఇందులో బాదం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు బాదం ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత రెండింటిని బాగా కలుపుకోవాలి. మనకు నైట్ క్రీమ్ అనేది రెడీ అయ్యిందండి. నెక్స్ట్ దీన్ని ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత ఎలాంటి ఫేస్ వాష్ని యూజ్ చేయకూడదండి. నెక్స్ట్ మార్నింగ్ వరకు ఏమీ అప్లై చేయకూడదు. కాబట్టి ఈ రెమెడీని మీరు నైట్ పడుకునే ముందు చేయండి. తర్వాత ఈ నైట్ క్రీమ్ని అప్లై చేయండి. ఇందులో విటమిన్ ఈ ఫుల్గా ఉంటుంది. ఇది ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది, స్కిన్లో ఎలాస్టిసిటీని తీసుకొస్తుంది, ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ని తగ్గిస్తుంది. ఈ నైట్ క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫేస్ పైన మసాజ్ చేసుకోవాలండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, పట్టికతో ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఈ ఫేస్ ప్యాక్ని మీరు రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండాలండి. అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయాలి. ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుందండి. మీరు కొంచెం ఓపికగా ఉండాలి. కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఈ రెమెడీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి యూజ్ చేయగానే ఫేస్ పైన ఉన్న మొటిమలు, మచ్చలు, డార్క్నెస్ అంతా పోతుంది, ఒకసారికి పోతుంది అని అనుకోవద్దండి. ఖచ్చితంగా పోతుంది. కానీ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఈ ఫేస్ ప్యాక్ని మీరు వారంలో 2 సార్లు యూజ్ చేసుకోవచ్చండి. అంతకంటే ఎక్కువ సార్లు అసలు యూజ్ చేయొద్దండి. కేవలం వారంలో 2 సార్లు మాత్రమే యూజ్ చేయండి. మీరు ఏదైనా ఫేషియల్ని ట్రై చేసినా, ఫేస్ ప్యాక్ని ట్రై చేసినా దాని తర్వాత ఖచ్చితంగా మాయిశ్చరైజర్ని అయితే అప్లై చేసుకోవాలండి. మీకు మాయిశ్చరైజర్ అప్లై చేసే అలవాటు ఉంటే మీరు మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి. కొంతమందికి మాయిశ్చరైజర్ అప్లై చేయడం ఇష్టం ఉండదండి. అలాంటి వాళ్ళు నేను చెప్పిన నైట్ క్రీమ్ని తప్పకుండా అప్లై చేసుకోండి.
మాయిశ్చరైజర్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి, అంత ఖర్చు పెట్టలేము అనుకునే వాళ్ళు నేను చెప్పిన నైట్ క్రీమ్ తయారు చేసుకోండి. అలోవెరా జెల్, బాదం ఆయిల్ మనకి తక్కువ రేట్లోనే దొరుకుతాయండి. మీరు నైట్ క్రీమ్ని తయారు చేసుకోండి. ఏదో ఒక దానినైతే ఖచ్చితంగా అప్లై చేయాలండి. మాయిశ్చరైజర్ని కానీ నేను చెప్పిన నైట్ క్రీమ్ని కానీ ఏదో ఒక దానినైతే ఖచ్చితంగా అప్లై చేయాలండి. ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత స్కిన్ చాలా వరకు డ్రైగా అయిపోతుందండి. అందుకని మీరు మాయిశ్చరైజర్ కానీ నేను చెప్పిన నైట్ క్రీమ్ కానీ ఏదైనా ఒక దానిని ఖచ్చితంగా యూజ్ చేయాలండి. మీరు ఫేస్ ప్యాక్ని మాత్రమే అప్లై చేసుకుని తర్వాత స్కిన్ని అలాగే వదిలేయకూడదండి. ఖచ్చితంగా మాయిశ్చరైజర్ని కానీ నైట్ క్రీమ్ని కానీ అప్లై చేయండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఖచ్చితంగా పాటించాలండి. పడుకునే ముందు మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి. ఈ స్కిన్ కేర్ అనేది చాలా అవసరం అండి. దీంతో మన స్కిన్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు ముందు ముందు నా ఛానల్లో చాలా రాబోతున్నాయి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.